అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓకే టీవీ అయితే ఇప్పుడు డిసెంబర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి పండుగ ఏంటి అంటే జనవరి 1 ఆ రోజు అంగరంగ వైభవంగా సంబరాలు ఆడంబరాలు బైక్ ర్యాలీలు అన్నీ ఇట్లా అనుకోగానే ఇట్లా కళ్ళ ముందు ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇందులో భాగంగా ఒక పక్క జరిగే మన కళ్ళ ముందు జరిగేది ఒక ఆనందం అయితే కళ్ళ వెనక జరిగేది ప్రైవేటీకరణగా ఒకటి జరిగేది ఏంటి అంటే డ్రగ్స్కి సంబంధించిన విషయం. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు మన హైదరాబాద్లో అయితే ఏమి తెలంగాణలో అయితే ఏమి ఇప్పటి వరకు డ్రగ్స్ దందా మాఫియా దందా అయితే కల్లోలంగా పెరిగిపోయింది. దాని సంగతి అయితే పట్టించుకున్న నాదుడే లేకపోయాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు జనవరి 1 వస్తున్న కారణంగా ఇప్పటి నుంచే డ్రగ్స్ మాఫియా అనేది కంటిన్యూషన్గా కొనసాగుతూనే ఉంది. ఆ రోజు ఇంకా హై రేంజ్లో పెంచాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం హైదరాబాద్కి సంబంధించి డ్రగ్స్ ఫ్రీ మాఫియా ఫ్రీ అయిపోవాలని చెప్పి ఇక్కడ హైదరాబాద్లో అసలు డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా దాని సరఫరా అనేది జరగకూడదని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అయితే హైదరాబాద్ మత్తు మాఫియాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ అయితే పెట్టారు. దీనికి సంబంధించి భాగ్యనగరానికి డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేలా పోలీసులు అయితే టార్గెట్ నిర్దేశించుకున్నారు. సో ఎక్కడ డ్రగ్స్ మాఫియా అనేది జరుగుతున్నా ఎక్కడికక్కడ డ్రగ్స్ అనేవి సరఫరా ఎక్కడ జరుగుతున్నా సరే దీనికి సంబంధించి అయితే ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు అందడంతో కూడా పోలీసులు అయితే పకడ్బందీగా ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఎదురు చూస్తున్నారు. డ్రగ్స్ అనేవి సరఫరా కాకుండా దానివల్ల ఇబ్బంది పడుతున్న చాలా మంది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడమా లేకపోతే ఇక్కడ సరఫరా చేస్తూ యువతని ప్రజలందరినీ అన్యాయం చేస్తున్న ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉన్నదో వాళ్ళందరినీ ఆఫ్ చేయాలని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దీనికి సంబంధించి సో అదే ఆదేశాల మేరకు పోలీసులు కూడా పకడ్బందీగా డ్రగ్స్ అనేవి సరఫరా కాకుండా కూడా చూసుకుంటున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ డ్రగ్స్ అంశంపై సీరియస్ అయ్యారు. సో హైదరాబాద్లో డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు అయితే పంపించారు. దీనికి సంబంధించి స్నిపర్ డాగ్స్తో కూడా క్లూస్ టీం ఏదైతే ఉందో వాళ్ళని వెంట పెట్టుకొని పబ్బులలో ఎక్కడైతే డ్రగ్స్ మాఫియా జరుగుతుందో డ్రగ్స్ ఎక్కడైతే సరఫరా జరుగుతున్నాయో సో వాళ్ళను కూడా కనుక్కోండి అనుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఎటువంటి అవసరమైనా సరే ప్రభుత్వం మీకు ఖచ్చితంగా అందిస్తుంది. పబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెర్చ్ చేసుకుంటారా అన్ని హక్కులు మీకైతే ఖచ్చితంగా ఇస్తున్నాము. దీనికి సంబంధించి ఎటువంటి విచారణ అయినా మీరు చేయాలి అనుకుంటే కనుక సో ప్రభుత్వం మీకు అన్ని వేళలా మీకు తోడుగా ఉంటుంది. డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అయితే ఖచ్చితంగా మీరు చేయాలి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇందులో భాగంగా పబ్ ఓనర్స్ నేరుగా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు అయితే చాలానే వచ్చాయి. ఓనర్సే డైరెక్ట్గా పబ్స్లోకి ఎవరైతే వస్తున్నారో యువత అయినా సరే ప్రజలు ఎవరైతే పబ్స్లోకి వెళ్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా వేరే దగ్గర నుంచి అంటే పరోక్షంగా వేరే దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకొని రావడము అక్కడ సప్లై చేయడము ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఇది కాకుండా డైరెక్ట్గా ఎవరైతే పబ్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా ఇప్పుడు డ్రగ్స్ దందా అనేది చేస్తున్నారని చెప్పి ఆరోపణలు అయితే చాలా వస్తున్నాయి. దీనికి సంబంధించి అది కూడా విచారణ చేపట్టే అంశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి న్యూ ఇయర్ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే పబ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పలు ఈవెంట్లను కూడా ప్లాన్ చేస్తున్న సంగతి తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఏదైతే న్యూ ఇయర్ వస్తుందో ఆ రోజు ఒక సర్టెన్ ప్లేస్ అయినా సరే పబ్లో అయినా సరే లేదా పలు కార్యక్రమాలు ఏవైనా పెట్టడము పలు పోటీలు ఏదైనా పెట్టడం దీని ద్వారా అక్కడికి వచ్చిన యువతని గ్రాప్ చేసుకోవడము వాళ్ళ దగ్గర డ్రగ్స్ సప్లై ఏదైతే ఉందో అక్కడ సప్లై చేయడం ద్వారా ఈ సిచ్యువేషన్ని ఈ మూమెంట్ని ఏదైతే మనం సద్వినియోగం చేసుకోవాలి అని ఎక్కడెక్కడి నుంచో డ్రగ్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళని బంద్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం చేసుకుంది. దీనికి సంబంధించి కేవలం పబ్బులు మాత్రమే కాదు సిటీ శివారులో ఉండే ఫామ్ హౌస్లపై కూడా ప్రత్యేక దృష్టి అనేది పెడుతున్నారు. ఫామ్ హౌస్లలో సైతం సాంఘిక కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నారో మత్తు పదార్థాల వినియోగం అధికంగా ఉంటుందో అక్కడ వాళ్ళ ఏరియాస్కి సంబంధించి అక్కడ కూడా దృష్టి పెట్టాలని చూస్తున్నారు. అదేవిధంగా ఇది మాత్రమే కాకుండా డిసెంబర్ 21న పలు పబ్బులు ఏర్పాటు చేసిన ఈవెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి అంటే ఎవరైతే పబ్స్ నిర్వహిస్తున్నారో కేవలంగా రొటీన్గా పబ్స్ మాత్రం కాకుండా దీనికి సంబంధించి ఇంకా వేరే చోట్ల ఎక్కువ ఇప్పుడే ప్రత్యేకంగా డిసెంబర్
31 రోజున ప్రత్యేకంగా కార్యకలాపాలు నిర్వహించే పబ్బులు ఎవరైతే ఉన్నాయో సో వాటి మీద కూడా ప్రత్యేక నిఘా అనేది పెడతారని తెలుస్తోంది. అదేవిధంగా పబ్బుల్లో, ఫామ్ హౌస్లో డ్రగ్స్ వినియోగిస్తూ పార్టీలు నిర్వహిస్తే కనుక కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారు. సో డిసెంబర్ 31 ఈవెంట్స్లను సిటీ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించేందుకైతే కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో వాళ్ళను కూడా కట్టుదిట్టంగా అందరినీ పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అయితే పోలీస్ సిబ్బంది రెడీగా ఉందనే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాని ఆదేశాలకు మేరకు ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది కూడా అందరి ఆట, మాట, పాట ఇంకా ఇందులో జరిగే ఏదైతే పబ్స్ వ్యవహారం ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా బయట పెడుతుంది అన్న విషయం అయితే మనకి కళ్ళకు కట్టినట్లుగా తెలుస్తోంది. సో జనవరి ఏదైతే 1 ఉండిందో డిసెంబర్ 31 అని అంటే మనకు ఒక కొత్త సంవత్సరం, ఖచ్చితంగా మన జీవితాన్ని ఏదైతే ఉందో అది మళ్ళీ ప్రారంభించాలి అనే ఒక చిన్న ఉద్దేశం. కానీ పబ్స్కి వెళ్ళడము లేకపోతే వెళ్ళినా అక్కడ సందేహం ఏం లేదు, కానీ అక్కడ చెడు కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఎంకరేజ్ చేయడమో లేకపోతే అందులో పాల్గొనడమో ఇదంతా మన శరీరానికైనా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకైనా ఖచ్చితంగా అది ఒక నెగిటివిటీ అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది. కాబట్టి మీకు తెలిసిన మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇట్లా చెడు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిసినా కూడా వాళ్ళని ఖచ్చితంగా హెచ్చరించే బాధ్యత ప్రతి ఒక్క యువతికి ఉంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే నెగిటివిటీ ఏదైతే ఏర్పడుతుందో సో దీనికి సంబంధించింది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆపే బాధ్యత మాత్రం మనందరిలో అయితే ఖచ్చితంగా ఉంటుందనే చూసుకోవాలి. సో అదేవిధంగా ఇప్పుడు ఈరోజు జరిగిన సమావేశాలను చూసుకుంటే ఈరోజు అయితే తొలిసారి పిఎస్సి సమావేశం అయితే జరిగింది. క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై అయితే చర్చ జరిగిందనమాట. అండ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీ వెళ్ళడము, అక్కడ జరిగే ఇంకా మిగిలిన పోస్టులు ఎవరైతే ఉన్నారో వాటికి భర్తీపై ఒక విచారణ అనేది జరపడము, ఇంకా సమావేశాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఒకళ్ళంటే ఒకళ్ళు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, మీరంటే మీరు అన్నట్లయితే మాటల యుద్ధం అయితే సాగుతూనే ఉంది. ఇది ఎప్పటి వరకు అంటే నిజం బయటకు వచ్చేంత వరకు ఖచ్చితంగా ఎదురు చూడాలి. ఎవరి మాట ఎప్పుడు మూతపడిపోతుందంటే ఒక నిజం నీ ఎదురుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు మాట్లాడలేవు. కాబట్టి మాటల యుద్ధం ఎంతవరకైనా సరే, శ్వేతపత్రాలు ఎన్ని పంచినా సరే నిజం అనేది మన దగ్గర ఖచ్చితంగా వచ్చే రోజు అనేది ఉంటుంది. ధరణి ద్వారా ఏదైతే ఉందో ఇప్పుడు జరిగే లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో, సో భూస్వాములు ఎవరైతే ఉన్నారో, బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎవరికి దళిత బంధు, రైతు బంధు అనేవి అందాయి, రైతు బంధు దేనికోసం పెట్టారు, ధరణి దేనికోసం పెట్టారు అన్నదైతే ఇంకా చర్చ అనేది జరుగుతుంది. సో ఇందులో ఇప్పుడున్న వాళ్ళు మాత్రం కాదు, ఎప్పటి నుంచో అసలు మొత్తం అమ్మేసుకొని పోయిన వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఆ డబ్బులు ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి, ఎవరు తీసుకుంటున్నారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతోంది. సో దీనికి సంబంధించి ఇంకా కేంద్రం ఇప్పుడు మన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంకా దాని మీద రైతు బంధు ఎవరికి వేయాలి, ఇన్ని రోజులు ఎవరికి వస్తుంది, ఒకవేళ అంటే ఎప్పుడో భూములు రిజిస్ట్రేషన్ జరిగిన వాళ్ళకు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్కి సంబంధించి వాళ్ళకు కూడా రైతు బంధు అనేది వెళ్ళడము, సో వాళ్ళకి వెళ్తుందా లేదా వాళ్ళను తప్పించి వేరే రూట్లో రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుందా అనేది అయితే ఇప్పుడు ఒక అంశంగా మారింది. ఎందుకంటే ఎప్పుడో ఉన్న భూములు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అవ్వడము, లేదా ఆ రైతుకి సంబంధించి వాళ్ళ భూమి వాళ్ళకి లేకుండా పక్క భూముల్లో పాస్ పుస్తకాల్లో ఉండడము, దానికి సంబంధించి ఎటువంటి సర్వేలు లేకుండా కేవలం ధరణికి పాస్ బుక్ ఉంటే చాలు. సో మొన్న ఒక విషయం జరిగింది ఏంటి అంటే, నేను లైవ్ చెప్పినప్పుడు ఒక అన్న కామెంట్ చేశాడు, అన్న పేరు నాకు గుర్తులేదు ఏం జరిగింది అనేది, కానీ ఆ అన్న ఒకటి అన్నాడు, ముందు మీరు ధరణి గురించి తెలుసుకోండి అని చెప్పి. అన్న ధరణి గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ బాధితురాలలో నా తండ్రి కూడా ఒక అతను, నాకు తెలుసు ఆ ధరణి ఏంటి అంటే కేవలం పాస్బుక్ ఉంటే చాలు, ఒక చోటు నుంచి ఒక చోటికి రిజిస్ట్రేషన్లు అయిపోయి సర్వేలు లేకోకుండా, నా తండ్రి భూమి సర్వే లేకోకుండా వేరే వాళ్ళ పాస్బుక్లోకి వెళ్ళింది. దాని గురించి మీరు నాకు చెప్పనవసరం లేదు, నా చదువేంది ముందు నన్ను చదువుకోమని చెప్పినావు కదా, నేను చిన్నగా కనిపిస్తున్నానేమో నీకు అని కావచ్చు, నాది ఎంఏ కంప్లీట్ అయిపోయింది కాకతీయ యూనివర్సిటీలో, నువ్వు నన్ను చదువుకోమని చెప్పుడు కాదు, నువ్వు వాళ్ళకి వంత పలుకుతున్నావు కదా, ధరణి గురించి తెలుసుకో, ధరణి బాగుంది అని చెప్పి ఆ మాటలు బంద్ చేసుడు పక్కన పెట్టి దానివల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడు. నీకు చేతగా లేదంటే పక్కన కూర్చో మూసుకొని. అంతకు మించి మాట్లాడుతున్న వాళ్ళ నోళ్ళు ముయ్యాలని ప్రయత్నిస్తే మాత్రం మంచిగా ఉండదు.
సో దానివల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది అయితే ఇప్పటి వరకు చర్చ అనేది అయితే జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సమావేశం అవుతుండడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. దీనికి సంబంధించి ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎవరికి రైతు బంధు రావాలి, ఎవరికి రాకూడదు, ఇప్పటి వరకు ఎవరికి వచ్చింది అనేది అయితే ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ సమావేశానికి సంబంధించి. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న సమావేశమైనందున కూడా ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలను కూడా అప్పగించేలా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా ఎవరెవరు ఏమేం పని చేయాలి, ఎవరెవరు ఎటువంటి పోస్టులలో ఉండాలి అనేది. అదేవిధంగా 17 ఎంపీ సీట్లలో వీలైనన్ని ఎక్కువ సీట్లను హస్తగతం చేసుకునేందుకు రోడ్ మ్యాప్ రూపకల్పనపై పిఎస్సి దృష్టి సారించింది. సో ప్రస్తుతం ఏవైతే ఎలక్షన్లు కంప్లీట్ అయిపోయాయో కాంగ్రెస్ హస్తం అయితే ఇప్పుడు రెపరెపలాడిపోతుంది తెలంగాణలో. దీనికి సంబంధించి తర్వాత ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా ఏవైతే సీట్లు ఉన్నాయో హస్తగతం కావాలి అని చెప్పి ముందస్తు ప్లాన్లు అయితే జరుగుతున్నాయి. చూడాలి ఇంకా ఏమేం జరుగుతుందని చెప్పి. సో జిల్లా స్థాయిలో నాయకులను ఏర్పాటు చేసేందుకు కూడా ఈ మీటింగ్లో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. అంటే ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశంపై కూడా హైకమాండ్తో రేవంత్ రెడ్డి సార్ మాట్లాడబోతున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్న పదవులు ఏవైతే అందరికి ఇచ్చేసిన తర్వాత ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వాలా, గెలిచిన వాళ్ళకి ఇవ్వాలా, అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే ఆ పదవికి సంబంధించి ఆ సరౌండెడ్లో వీళ్ళు చేయగలరు, దీన్ని సాధించగలరు అనుకున్న వాళ్ళకి ఇవ్వాలా అనేది కేవలం ఒక వ్యక్తి న్యాయం కాదు కాబట్టి సో ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నారు. అక్కడ సమావేశమయ్యి చర్చించి మిగిలిన పదవులు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఇస్తారు ఏంటి అనేది అయితే నిర్ణయించబోతున్నారు. అదేవిధంగా ప్రస్తుత క్యాబినెట్లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో సామాజిక సమీకరణలతో పాటు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కేబినెట్ కూర్పు చేపట్టేలా పార్టీ అధిష్టానంతో అయితే రేవంత్ రెడ్డి సార్ మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరెవరు ఎటువంటి పదవిలో ఉండబోతున్నారు, ఇప్పటి వరకు చేసిన ఏదైతే చర్చలు ఉన్నాయో వాటి విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి. దాని మీద ఒక అంశం అయితే బయటికి రావాల్సి ఉంది. ఈ క్షేత్రస్థాయి ఏదైతే పరిశీలన ఉందో ఇది ఖచ్చితంగా జరగాల్సిన అంశం. రైతు బంధు వల్ల ఇప్పటి వరకు ఎంతమంది లాభపడ్డారు, ఎంతమంది నష్టపోయారు. రైతు బంధు ఒక విషయం ఏంటంటే రైతు బంధు ఇచ్చిన తర్వాత ధరణిని తీసుకొచ్చారు. అంటే ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతు బంధు ఇవ్వాల, ధరణి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉంటుంది అన్న సంగతి మీకు తెలియదు కదా. అందుకని రైతు బంధు ఇచ్చిన తర్వాత ధరణి పోస్టులు ఇచ్చారు. అప్పుడు రైతు బంధు వచ్చిన వాళ్ళందరూ భూస్వాములు కదా. అంటే ఆ రైతు బంధు పడ్డ వాళ్ళందరికీ భూమి ఉన్నట్లుగా ధరణి పోర్టల్లో వేసేసుకున్నారు. అది ఇదెక్కడ న్యాయం సార్? ఎవరెవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, ఎక్కడెక్కడ ఎవరెవరికి భూములు ఉన్నాయి అన్నది కూడా కనుక్కోకుండా ఇంత దౌర్జన్యంగా అసలు మీరు డైరెక్ట్గా రైతు బంధు వచ్చిన వాళ్ళందరినీ మీరు ధరణి పోర్టల్లో పెట్టేసి భూస్వాములు, బడా భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు రైతు బంధు ఇచ్చుకుంటూ పోయి తెలంగాణ ఖజానాని మొత్తం దోచుకున్నది ఏంది అంటే ధరణి. తెలంగాణలో సుమారు ఒక సంవత్సరం పాటు ఎటువంటి బాధలు, ఇబ్బందులు, కష్టం లేకోకుండా చూసుకోవచ్చు. ధరణి పోర్టల్ వల్ల నష్టపోయిన డబ్బు ఏదైతే ఉందో దానివల్ల సుమారు సంవత్సరం పాటు మనం ఎటువంటి పని లేకుండా సంతోషంగా కష్టం లేకుండా బతకొచ్చు. అంత దొబ్బి తిన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏదైతే అడుగుతున్నామో, మీరు ఏదైతే క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారో, ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో 100% కరెక్ట్. ఇది ఖచ్చితంగా తేలాల్సిన విషయం కాబట్టి మునుముందు రోజుల్లో చూడాలి ఎవరెవరు దీని ద్వారా లబ్ధి పొందారు, ఎవరెవరు అన్యాయంగా ప్రజల సొమ్ము తిన్నారు అన్న సంగతి ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.